దేవుని నామానికి మహిమ కలుగాక. కూడా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తాం. వందనాలండి. మరి చిన్న వాక్యం, ఎందుకంటే మన దేవుని నామాన్ని మహిమపరిచిన పాటతోటి ఆకాశం నా సింహాసనం భూమి నా పాద పెట్టమన్న ఆయన ఏం చేశాడండి? ఆయన పాదాల దగ్గర మనం ఉన్నాం, యేసు పాదాల దగ్గర మనం ఉన్నాం కనుక దేవుడు మనతో ఏం ముచ్చరిస్తాడు మనం వినగలిగి చెప్పి గ్రహించగలిగిన మనసు మనకు ఉండాలి. దేవుడికి మనతో ముచ్చరించాడు కనుక కార్యం మనకు చేస్తాడని ఒక విశ్వాసం గట్టిగా దృఢనమ్మకం మనకు ఉందనుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. మళ్ళీ వచ్చి ఈ సృష్టిగత నెలలో ప్రతి చోట కూడా భూమి దిగిన వరకు దేవుడికి సాక్షిగా వాడబడతాం మనం కదండి. నమ్మాలి, నమ్మకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. మనం అడిగేస్తే మీరు అడిగేస్తే అక్కడి నుంచి ఇక్కడికి రాగలిగారు, దేవుడు సహాయం చేశాడు. మీరు ఒక అడుగు ఇంట్లో చేయలేదు అనుకోండి, దేవుడికి ఏం సహాయం చేస్తాడు? ఆశ ఉండాలి. ఆశ మనిషికి ఏముండాలండి? ఒక ఆశ మందిరం, దేవుడు మందిరంలో ఉంటే ఆయన ఏం వరాలు తీసుకొచ్చి ఇస్తాడో మనకు తెలియదు. నా బిడ్డలు ఆశతో వస్తున్నారైనా మనకన్నా ముందు ఏం చేస్తాడంటే సన్నిధిలో ఉంటాడంట. మన ఆశపడి ఏం చేస్తాడు? ఆశగా ప్రణం తృప్తిపరచడానికి ఈ వరాలు తలంతరం తీసుకొచ్చి ఇస్తాడు, మన ఒళ్ళోకి వస్తాడట ఆయన. అందుకే మనం ఏంటంటే మన మనుషులు ఒకరికొకరు స్నేహం చేసుకోవచ్చు, కానీ దేవుడితో స్నేహం అనేది ఏంటంటే గొప్పది. సృష్టికర్తతో స్నేహం చేయడం అంటే ఆయన మనం ప్రేమిస్తాం, మనం ఆయన ప్రేమించట్లా. మన అవసరత కోసం మనం ప్రేమిస్తాం కదండి. మనకు అది కావాలి ఇది కావాలని దేవుడిని అడుగుతాం, అందుకు మనం ప్రేమిస్తాం దేవుడిని. దేవుడు అయితే మనకేంటి? మన పాపాలను కడిగేసి ఆయన ఉచితంగా ఉచితమైన కృప, ఆయన కృప అంటే జీవం కంటే ఉత్తమంట. ఆయన కృపతో మనల్ని ఆవరించాడు కనుక మనకి ఏమో జరుగుతుందంటే మనం ఏది హృదయం అనుకున్నాం, దేవుడు ఏం చేస్తాడు? నెరవేసి నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది కనుక శ్రమపడి టైం అంతా నా దగ్గర స్పెండ్ చేసింది కనుక నేను ఏం చేయాలి? బిడ్డకి ఏ అవసరం ఉందో, ఏ అక్కడికి ఉందో, ఏ ఇబ్బందిలో ఉందో, ఏ ఇరుకులో ఉందో, ఏ ఆశతో ఉందో, ఏం చేయాలని అవన్నీ తీర్చేది నేను అంటాడు. ఎవడే దేవుని నామానికి మహిమ కలుగాక. సమస్తాన్ని ఇచ్చేది ఆయనే. ఇప్పుడు మనుషుల నుండి, ప్రవక్తల నుండి మాట్లాడిన, పాస్టర్లు గారు కూడా మాట్లాడినా దేవుడు చేస్తాడు. కానీ నేను ఒక్క పైసా కూడా చేయలేను, దమ్ముడి చేయలేను, దేవుడు చేస్తాడు. ఎందుకంటే మనం ఆశ కలిగి ఉండాలి, హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. నీ హృదయం నాకు ఇవ్వన్నాడు, అంతేగాని మరి ఎక్కడో ఏదో చేయాలి దేవుడికి అది కాదు. ముందు మన హృదయాన్ని దేవుడికి ఇస్తే నీ హృదయం నాకు ఇవ్వన్నాడు. అందుకే మన హృదయం ఎప్పుడు కూడా ఎల్లవేళ స్తుతించాలంట. మనం ఏ పని చేసుకున్నా స్తుతించవచ్చు, అడ్డు రాదు. మనకి స్తుతించడానికి ఏది అడ్డు రాదు. హృదయంలో స్తుతి ఏం చేస్తుంది? స్థితిని మార్చేస్తుంట. ఇప్పుడు ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు సంపన్న స్థితిలో చూడాలంట. మనల్ని దేవున్నా మనకి మహిమ కలిగాక. దేవుడు స్తుతిస్తే ప్రార్థన, మనసులో ప్రార్థన చేసుకుంటే పరిస్థితి మార్చేస్తుంది. మనం ఉన్న పరిస్థితిని ఏం చేస్తుంది? ఉన్నతమైన స్థానంలో తీసుకొస్తుంది. ఏమండి? దేవుడు జ్ఞానంతో నింపుతాడు, ఆయన సర్వోన్నత శక్తితో మనం నింపుతాడు. ఆయన మనకి ఏంటండి? ఆయన దీర్ఘాయం ఇచ్చే దేవుడు ఆయన కదండి. ఆయనే ఇచ్చేది మనకి. ఆయన ఎడం చేతిలో ధనగంతగా, కుడి చేతిలో దీర్ఘాయం ఉందట. ఆయన మీద ఆశ పెట్టుకుని ఉంటే ఆయన ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడంట. మన దేవుడు ఎవరండి? కార్యాలు చేసే దేవుడు. సృష్టికి కర్త ఏం చేస్తా? సృష్టికర్త కార్యాలు చేస్తాడండి కదండి. అందుకని ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఏ మేలు కొద్దివై ఉండదట. సింహం పిల్లలు ఏం కొంటే ఏం, ఒకవేళ ఎక్కడ ఆకలి, అరణ్యంలో అడవుల్లో ఒకవేళ ఆహారం దొరకపోవచ్చు, కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు పదవి ఉండదంట. మనం ఏది మనసులో అనుకుంటున్నామో అది ఇప్పుడు కాకపోతే కాసేపటిగా మన దగ్గరికి వస్తుంది. ఎందుకు? ఆయన్ని ధరించుకుని ఉన్నాం కనుక, ఆయన్ని నమ్ముకున్నాం కనుక, ఆయన కలిగి ఉన్నాం కనుక మన బిడ్డలకు మనం ఇలా చేయాలి. మన తోడబుట్టినోడు కానీ మన భర్త, భార్య, బిడ్డలకి అన్నీ కూడా సమస్తం కూడా ఇచ్చేది ఎవరండి? ఆయనే. మన కుటుంబంలో ఎవరినైనా ప్రధాన వ్యక్తిగా ఉంటాడు ఆయన. ఆయన శిరస్సు మనందరం ఆయన అవయవమై ఉన్నామన్నమాట. ఒకళ్ళు చెయ్యి, ఒకరు కాళ్ళు, ఒకళ్ళు ముక్కు, నోరు అలా ఉంటుంది. అలా మన అన్నింటికీ ఆయన శిరస్సై ఉన్నాడు. సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఎంతమంది వచ్చినా ఆయన శిరస్సుగా ఉండి ఏం చేస్తాడండి? కార్యాలు చేసేదేవుడు మన దేవుడు కదండి. అందుకనే హృదయం అనుకోవాలి, నాకు ఇది కావాలి ప్రభా, ఇంటి దగ్గర అనుకోని, ప్రభా నాతో మాట్లాడు ప్రభా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నువ్వు మాట్లాడితే నాకు కార్యాలు జరుగుతాయి, నువ్వు హృదయం అనుకున్నావు అనుకోండి, అడుగుకి రెట్టింపు గంతనిస్తాడు. దేవుని మనకి మహిమ కలుగాక. చిన్న వాక్యం చదువుకున్నామండి. మనుషులు మనం ఏం చేస్తామండి?
మాట ఇస్తే తప్పిపోతాం, ఆ మాట మీద నిలబడం. మళ్ళీ మనం అడిగితేనే కానీ దానికి జవాబు రాదు. మాట ఇస్తే మనం ఏం చేస్తాం, తప్పిపోతాం, జారిపోతాం, పడిపోతాం మనుషులు కనుక కదండి. అట్లా నేను అప్పుడు అనలేదు, సిస్టర్ గారు ఇలా అన్నారు కదండి, నేను అనలేదని అంటాం కదండి. అయితే దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. అలాంటి హృదయం మనకు కూడా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అవునంటే అవును, కాదంటే కాదండి. లెక్కలేనట్టు మనం ఉండకూడదు. దేవుడు లెక్కలో ఉంటాయి అవన్నీ. మనం ఎప్పుడైతే ఎదుటివాడంటే లెక్కలేనట్టున్నామో దేవుడు లెక్కలో జీవగ్రంథంలో లెక్కించి పడిపోతుంటాయి అక్కడ. అందుకని చాలా భయంతో ఉండాలి. మాట అవునంటే అవును, కాదంటే కాదు. సిల్లీ విషయం కాదు ఇది కదండి. ఒక సరదాగా మాట్లాడుకునే మాటలు కాదు ఇవి. ఈ దేవుడు మాటలు. ఒకవేళ ఏదన్నా సమయం కుదరకపోతే ఇలా సిస్టర్ గారు ఇలా చేయలేకపోయినా ముందు ఒక మాట చెప్పేది. ఎందుకంటే ఆశపడి ఉంటాం కదా. ఆశపడి ఉన్నప్పుడు దేవుడిని కలిగి మనం ఆశపడి ఉన్నప్పుడు మనకేం చేయాలి, ముందుగానే ఒక మాట ఇది ఇలాగండి ఇది ఇలాగండి చెప్పాలి మనం. అప్పుడు దేవుడికి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. దేవుడికి మనం తగ్గినట్టు ఉంటుంది. అందుకని మనం ఎందుకంటే జాగ్రత్తగా ఉండటం, మనమే అన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని ధరించుకున్నాం అంటే కాదు. మన మాట అవునంటే అవును, కాదు. మనం ఏంటంటే దేవుడి బిడ్డలు ఎలా కనపడతారంటే వెర్రి వాళ్ళ కనపడతారు. వాళ్ళకి ఏం తెలియదు కాదు. ఎందుకు తగ్గించుకుంటారు, దేవుని కలిగి అందరూ దేవుళ్ళకి రావాలి, స్థిరపడాలి, బలపడాలని చెప్పేసి తగ్గించుకుంటే ఇదే పెంచుదనంగా తీసుకుంటారు. ఆ సిస్టర్ గారికి ఏం తెలియదులే, ఆంటీ గారికి ఏం తెలియదులే, ఎందుకు తెలియదు, అనుభవిస్తుంటాను. ప్రాక్టికల్ కదా. ఒకవేళ చదువు లేకపోవచ్చు, ప్రాక్టికల్గా అన్నీ తెలుస్తాయి మనకి. వీళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారో, ఏ మనసుతో ఉన్నారో, ఏం చేస్తున్నారు ఏంటనేది మనకి ఏమవుద్ది, రియల్ హృదయంలో దేవుడు చెప్తూ ఉంటాడు. చెప్తాడండి, తెలియకుండా ఉండదు. ఎందుకంటే మనం అనేక మందిని మనం బలపరచడం కోసం మనం తగ్గించుకుంటే పిచ్చితనంగా కనపడతాం, వెర్రివాళ్ళలాగా కనపడతాం కదండి. వాళ్ళకి ఎలా కనపడతాం, వెర్రివాళ్ళ కనపడతాం. మనం అంటే ఇదే కానీ ఆవిడ తగ్గించుకుంటుంది అని ఒక వాళ్ళకి అలా వచ్చేస్తుంది. అంతేగాని దేవుడు బిడ్డలు, దేవుడు ఉంటాడు, మనం జాగ్రత్తగా ఉండాలనేది వాళ్ళకి తెలియదు. దేవుడు తెలిసిన వాళ్ళు, దేవుడు కలిగి బలంగా ఉన్నవాళ్ళు వేరేగా ఉంటారు, బలం లేకుండా ఉన్నవాళ్ళు వేరేగా ఉంటారు, కనిపిస్తారు, మనకు తెలిసిపోతారు కదండి. అవునంటే అవును, కాదంటే కాదు. మనకు లక్ష్యం ఉండొచ్చు, లక్ష్యం లేకపోవచ్చు. దేవుడు మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు. ఇది జరుగుతుందండి, జరగదని జరగదు. లేదు ఇది నేను చేయలేకపోయానని చెప్పాలి. చెప్తే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు చక్కని రిప్లై ఇచ్చినట్టు ఉంటుంది. లేకపోతే మనిషిని లెక్కలేనట్టు ఉంటుంది కదా. అలాగ మనం ఉండకూడదు. ఎలా ఉండాలంటే మనం దేవుని నామానికి మహిమకరంగా ఉండాలంటే నేర్చుకోవాలి ముందు. నేను కూడా నాతో కూడా మాట్లాడతాను దేవుడు. నేను అలా ఉన్నానేమో, ఒకవేళ నాతో ముందు మాట్లాడాక మీతో మాట్లాడతాడు. వాక్యం అనేది రెండొచ్చులు కడుపు అనమాట. చెప్పే వారికి వినే వరకు వచ్చేస్తుంది. ముందు నాకు చెప్పిందానికి నాకు వస్తుంది కదా, ముందు తర్వాతే మీకు వినేవారికి, చెప్పేవారికి వినేవారికి వచ్చేస్తుంది ముందు. అంతే ఎవరు నా గురించే చెప్పారు అమ్మగారని బాధపడకూడదు. నా కోసం కూడా వస్తుంది. అందరం ఒకటే, దేవుడు ఒక్కడే గొప్పవాడు. ఆయన పరిశుద్ధుడు, అందరితో మాట్లాడతాడు. నాతో మీతో కూడా అందరితో మాట్లాడతాడు కదండి. నేను ఇంకా సరి చేసుకోవాల్సిన ఎన్ని ఉన్నాయో, అందుకని నువ్వు ఇలా ఉండాలని దేవుడు మాట్లాడతాడు కదండి. అందుకని మనం వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు ఉంటే చాలంట. దేవుని మనకి మహిమ కలుగాక, హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు ఏ మాట మాట్లాడినా అవునంటే అవును, కాదంటే కాదు. అవును ఉండాలి కదండి, అలా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. మోచేటి రాదు. అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండాలి. దేవుని మనకి మహిమ కలుగాక. ఇవన్నీ అంటే దేవుడి సన్నిధిలో మనం గడిపినప్పుడు కాస్త మనం స్టడీగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు, దేవుడు ఏం చెప్పారు, చెప్తారో ఎప్పుడు చెప్పగలరా? మోచేటి వారు దేవుడు ఏం చెప్పారు చెప్పగలరా? చెప్పలేదు. వినాలి. అందుకనే వినగలిగి చెవులు, గ్రహించగలిగిన మనసు ఉండాలి కాసేపు ఉంటే అప్పుడు మనం ఏది చెప్పింది, దేవుడు ఏం మాట్లాడి నాతో మీతో కూడా వచ్చి మనం చెప్పగలం, ఇంకో దగ్గర చెప్పుకోగలం. దేవుడు సాక్షులుగా ఉంటాం. మనం ఇలా మాట్లాడారంటే దేవుడు అని చెప్పుకుంటే కదా. అందుకనే మనం ఏం చేస్తామంటే చిన్న వాక్యం చూసుకుందామంటే చిన్న వాక్యం చూసుకుందాం. మనకి రాదండి తప్ప, మనకి రాదు, నాకు రాదు. అది కాదు, నేను వాక్యం చెప్తానండి. మీకు రావక్కర్లే, అంటే చాలు.
దేవుని మనకి మహిమ కలుగా చూడడం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ మరొకసారి మన వాక్యంలోకి వద్దామండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 41 చూసుకుందామండి. ముప్పై 38 చూస్తున్నాను సార్. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో, ఎవరు యేసు ప్రభు వారు ఆయనంటే, ఒక గ్రామంలో ప్రవేశించిన మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఎవరికండి? మార్తమ్మకు ఒక సహోదరి ఉందంట, మరియా అని. యేసు ప్రభు వారు గ్రామానికి వెళ్తున్నారంట. మరియా అని ఒక మరియాకి ఒక మార్త అని సహోదరి ఉందంట, అంటే ఒక అక్కొచ్చిల్లో సహోదరి ఉందంట. ఈయన యేసు ప్రభు వారి గ్రామానికి వచ్చారు. వస్తే గ్రామంలో ప్రవేశించిన మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకోలేదు. ఎవరో మార్తే చేర్చుకుందంట, ముందు దేవుణ్ణి ఇంట చేర్చుకుందంట. సహోదరి ఇంట చేర్చుకోలేదు. ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండేది. మరియా అని ఒక సహోదరి ఉందంట, అంటే ఒక చెల్లి ఉండేసరికి సహోదరి ఉండేను. ఈమె యేసు పాదాల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. పిలిచింది ఎవరండి? మార్త పిలిచింది. కూర్చుంది ఎవరండి దేవుడి పాదాల దగ్గర? ఎవరు కూర్చున్నారు? మరియ కూర్చుంది. మరియమ్మ కూర్చుంది. మరియ మగ చెట్టు మీద తీసుకొచ్చారు. మీ ఊరు ఏంటండి అది? మా ఊరా ఖమ్మం దగ్గర మధుర వారు వింటున్నారు వాక్యం. తీసుకొచ్చింది ఎవరండి? మార్తలాగా మీరు తీసుకొచ్చారు. చక్కగా గ్రంథంలో ఉన్నారు మీ పేరు కూడా. మార్త తీసుకొచ్చిందంట దేవుణ్ణి. మరియ తల్లి అయితే ఏం చేసిందంట? ఆయన పాదాలు పట్టుకొని ఆయన చెప్పే మాటలు వింటుందంట. అర్థమైందా మీకు? అర్థమైందా? వింటుందంట. అయితే ఈమె యేసు పాదాల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండదంట, చెప్పిన మాటలు వింటుందంట. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? వంటలు చేస్తుంటాడు. ఇక్కడ దేవుడు వచ్చాడు, ప్రభువారి దగ్గర పాదాలు కూర్చున్నది ఎవరు? ఆయన చెప్పిన మాటలు ఏమిటి? ఇవి మనకి శాశ్వతంగా ఉంటాయి. ఈ శరీర భోజనం ఇప్పుడు కదా కాసేపు అన్నా చేసుకోవచ్చు, ఇంకా కాసేపు అన్నా వండుకోవచ్చు అంటే, ఇంకా కాసేపు అన్నా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుడు తీసుకొచ్చింది వంటల మీద పడిపోయింది, విస్తారమైన పనులు పెట్టుకుందంట. అయితే మాత్రమేమో ఆయన పాదాల దగ్గర కూర్చుందంట. పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదని దేవుడు అడుగుతున్నాను. మళ్ళీ వచ్చి దేవుడు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పిన మాటలు వింటుంది కదా. మళ్ళీ వచ్చాను పని చేసుకుని చేసుకోకుండా వచ్చి, ప్రభా నేను ఒంటరిగా పని చేసుకుంటే నా సహోదరి ఇక్కడ కూర్చుంది కదా, నీకు చింత లేదా అని దేవుడినే ప్రశ్నేస్తుందంట. అప్పుడు ఈయన ఏమన్నాడు చూడండి, నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభు ఏమన్నాడు, మార్త నీవు అనేకమైన పనులు కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరీ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొని నేను అది ఆమె ఎద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పిన. ఆమె నేను చెప్పిన మాట ఆవిడ హృదయంలోకి వెళ్ళిపోయినాయి, నాటుకుపోయినాయి. ఇంకా నేను కూడా తీయలేను, దేవుడు కూడా అన్నాడు నేను తీయనంటున్నాడు. ఆవిడ హృదయం భద్రం చేసుకుందట. ఆవిడ దేవుడు చెప్పిన మాటలు విన్నదే. ఏదో ఒక రోజు పనికి వస్తాయి, దేవుడి మాటలు ఫలిస్తాయి, అభివృద్ధిలోకి వస్తారు, ఆస్వాదించబడతారు, దీవించబడతారు ఆయన మాటలు వింటే. అందుకనే మార్త విస్తారమైన పనుల మీద ఉన్నావు కానీ, విస్తారమైన పనుల మీద ఉన్నావు కానీ మార్త అలా కాదు. ఎందుకంటే ఆవిడ ఏం చేస్తుంది, అందుకు ప్రభు మార్తను అనేకమైన పనులకు వచ్చి విచారం కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు. విచారమే కాదు, తొందరపడుతుంది. మళ్ళీ దేవుడి దగ్గర మాట్లాడింటే నా దగ్గర రమ్మని చెప్పొచ్చు కదా, ప్రభువా నీకు చింత లేదా, దేవుడికే చింత లేదా అని అడుగుతుంది. చూసారు అలాంటి ప్రశ్నలు వేస్తారు మా మగ చెట్టు వారు. ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయి, మీకు చింత లేదా అని అడుగుతుంది అనమాట. అడుగుతుంటే అప్పుడు ఏమన్నాడు, ఒకటే మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొని కదా, విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరం? దేవుడు మాటలే మనకు అవసరం అండి. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొని, మనకి ఏ అవసరం? పనులు ఎప్పుడూ ఉంటాయి,
కొంచెం ముందు చేసుకుంటాం, వెనక చేసుకుంటాం. కొంచెం సమయానికి తింటాం, ఇంకా కొంచెం సమయం తప్పైనా తింటాం. కానీ దేవుడి మాటలు దొరకాలంటే దొరకవు కదా. పాల కంటే జుట్టు తేని దారుల కంటే మధురైన వాక్యాలను చురుకోవాలంట. దేవుడు ఏం మాట్లాడాడు అయ్యి హృదయంలో హత్తుకోవాలంట. అయ్యే మనలో నెమరేసుకోవాలంట. మళ్ళీ దేవుడు సర్దికి వచ్చేదాకా అవసరమైనది ఒక్కటే, మరీ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొని నేను అది ఆమె దగ్గర నుండి తీసేయబడదని ఆమెతో చెప్పాను. ఆమె దేవుడి పరిశుద్ధ ఎట్లా తెలిసిందాక ఆమె మరియ తల్లి ఏం చేసిందంటే ఉత్తమైన దేవుడి పాద దగ్గర కూర్చుందంట. మనం సన్నిధికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుకోవాలి? దేవుడు ఏం మాట్లాడతాడు? అమ్మగారి నుంచి ఏం మాట్లాడతాడా, అయ్యగారి నుంచి ఏం మాట్లాడతాడా వినాలి అంతే. మనం ఊర్లో ఎన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి అవి మాట్లాడుకోకూడదు. మనం ప్రాప్త దగ్గరికి వచ్చామంటే, ఒక యాజక దగ్గరికి వచ్చామంటే కొంచెం సమయం వాళ్ళకి ఇవ్వాలి. ఏం మాట్లాడతారా దేవుడు వీళ్ళంచి అని చెప్పేసి మనం ఏం చేయాలి? ఆత్మను ఆర్పకూడదు. దేవుడు బిడ్డలు ఏం మాట్లాడతారని మనం మాట్లాడనివ్వాలి. వాళ్ళకి సమయం ఇవ్వకుండా దేవుడి బిడ్డలకి మనమే మాట్లాడుతుంటే దేవుడు ఏం మాట్లాడతాడు ఎలా తెలుస్తుంది? ఎందుకని దూరం వచ్చింది? దేవుడు ఏం మాట్లాడతాడనే కదా, దేవుడు ఏం దీవులు ఇస్తాడనే కదా. అది మానేసేసి వీళ్ళే వచ్చి ఫ్రెండ్షిప్ లాగా అదండి ఇదండి అని మాట్లాడుతుంటే దేవుడికి ఎక్కడ సమయం ఉందండి? దేవుడు ఆత్మను ఆర్పకూడదు. దేవుడు బిడ్డల్లో దేవుడు ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఏం మాట్లాడుతుందో మనతో, దేవుడు ఏం వచ్చి చేస్తున్నాడు అని, ఏమన్నా ఇలా ఉందండి మా పరిస్థితి, ఇలా ఉందండి, ఇలా దీనికోసం ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తాకిడి మీలో ఉన్న విశ్వాసం, మాకు పరిశుద్ధ అభిషేకం వచ్చి దేవుడు మాట్లాడతాడు. అవి తీసుకోనాలి. చాలా తీసుకుని చాలా ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇది కొంతమందికి వెంటనే జరుగుతుంది, కొంతమంది కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. దేవుడు చేయడం అనుకోకూడదు, చేస్తాడు నమ్మి కొంచెం. మనం అల్పవిశ్వాసం రానివ్వకూడదు. అయ్యో ఆ సహోదరుడు తొందరగా చేశాడు నాకు చేయలేదు అనుకోకూడదు. నాకు కూడా చేస్తాడు, ఆ బిడ్డకి చేశాడు కనుక నాకు కూడా చేస్తాడు దేవుడు అని ఎప్పుడైతే మనం బలంగా దేవుడిని నమ్ముకుంటామో అప్పుడు దేవుడు కార్యాలు ఆశపడి రావాలి. ఒకసారి రెండుసార్లు నేను రమ్మంట, ఇంకోసారి ఏం చేయాలి? ఎప్పుడు వెళదామా దేవుడి మాట, ఎప్పుడు విందామా దేవుడు నాతో ఏమొచ్చి ఇస్తాడా, దైవ దీవులు ఏమిస్తాడా మనకు అని చెప్పేసి, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి ఆశతో వచ్చామంటే ఆ అడుక్కి రెట్టింపు కనిపిస్తాడు. దేవుడు మనకి మహిమ కలుగుని కాక అదండి. అంత గొప్ప దేవుని మనం కలుగున్నాం. మనం ఎవరు అండి? ధన్యులం. ఇంకొక వచనం చూసుకొని మనం ముగించుకుందామండి. దేవుడు మనకి మహిమ కలుగాక. హల్లెలూయా. తండ్రి ఏంటంటే యోహాను సువార్త అండి 10వ అధ్యాయం 10వ వచనం చూసుకుందామండి. దొంగతనముకు, హత్యకు, నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడండి. దొంగలు ఎలా వస్తారండి? నాశనం చేయడానికి, హత్య చేయడానికి దొంగ వస్తాడు. దొంగ అంటే వాడు దొంగ బుద్ధ లాంటిది. మనుషులు పాడు చేయడానికి వస్తాడు, బాగు చేయడానికి రాడాడు. ఏమండి? శత్రు ప్రభావం అంటే అలాగే ఉంటుంది అనమాట. మనుషులు పాడు చేయడానికి ఆడు బయలుదేరుతాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? గొర్రెలు ఏంటంటే దొంగతనమును, హత్యకు, నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిన మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన ఆమె. హల్లెలూయా కదండి. నేను ఎందుకు వచ్చానన్నాడు దేవుడు యేసయ్య? నేను గొర్రెలకు మంచి కాపరి. మనం ఎవరండి? గొర్రెలు దేవుడి దగ్గర. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, నా గొర్రెల కోసం నా ప్రాణాన్ని పెడడానికి వచ్చానని చెప్తున్నాడు. చూసారా? అంత గొప్ప దేవుడు సృష్టికర్త కదండి. మన దేవుడు సృష్టికర్త, మనం సృష్టించిన వాడు ఆయనే, మనకు ప్రాణం ఇచ్చిన ఆయన మన కోసం ఆయన ప్రాణం పెట్టిన వాడు ఆయన. ఇంకెవరు లేరండి, ఏ గ్రంథాల్లో లేవు. దేవుని మనకి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుని మనం కలిగిన, అందుకనే ఆ దేవుని మనం ఏం చేయాలంటే మనం స్తుతించుకోవాలి మనసులో. ప్రభు అని మనకి ఏది కావాలి, మనిషితో ఎలా మాట్లాడతాము? ప్రభు నాకు ఇది కావాలి, నేను నాకు ఇచ్చావు, నేను నమ్మి స్తుతిస్తాను, నువ్వు ఇచ్చావని స్తుతిస్తున్నాను, నేను వస్తే నువ్వు ఇస్తే నేను వెళ్ళి మళ్ళీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అని అనుకుంటే చాలండి. దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. మన దేవుడు ఎవరండి? కార్యాలు చేసే దేవుడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు కార్యాలు చేసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రార్థన చేస్తానండి. దేవుని నామానికి మహిమ కలుగాక. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, మహాచక్రవర్తి, సర్వాధికారి, సర్వాంతరాన్ని, సర్వజ్ఞాని తండ్రి, ఇప్పుడు వరకు మా కుటుంబాలు మా సేవలు కాచి కప్పడే, ఇక్కడ కూడా కాచి కప్పడే దేవుని పొందాలి. ప్రార్థన పాప అడ్డుబడి తొలగించాడైనా అయా మరి ప్రభునైనా నువ్వు ఇప్పటి వరకు మా కుటుంబాలు మా సేవలు కాచి కప్పడే, ఇక్కడ కూడా కాచి కప్పడే దేవుని పొందాలి. ప్రభా సర్వమానవాన్ని సమస్త పరిశుద్ధ రాజాధికారి మనుషులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. మరి నాయన ప్రపంచం అంతా అల్లకొల్లలో ఉంది. కీరుపై చేసే పరిశుద్ధాత్మదేవ జ్ఞాపకం చేసుకోండి. నాయన మీరు సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే అధికార రాజులు మనుషులందరి కోసం ప్రార్థన యాచన విజ్ఞాపన చెప్పడం చేస్తున్నాం తండ్రి. ఈ ప్రాంత ప్రజల్లో నాయన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసాలు జ్ఞాపకం చేసుకోండి. ఇంటికి వారి పైన వారి పక్కన వారు ఎదురు సిస్టర్స్ నాయన వృద్ధాపన సిస్టర్ కానీ పక్కన దైవజనుల్ని వారి ఇరు పక్షాలు యాజక ధర్మం చేస్తున్నారు. ప్రభా సమస్తం సర్వం మీరు ఉన్న విధానం బట్టి కొందరు బలిలో కొండ పెరిగిన మందిరాన్ని సృష్టికర్తలైన ప్రపంచ యావత్తు 40 హత్య చెందించేసి ఏ కుటుంబంలో ఎప్పుడైతే సమయం జీవాన్ని ప్రకటిస్తూ వృద్ధులు తగ్గించండి. మీ చంటి పిల్లలు వృద్ధాలు జ్ఞాపకం చేసుకున్నాం. నీ ప్రియులు వచ్చిన్నారు ప్రభా. నీ ప్రియమాత ఆశ కలిగిన గృహం గురించి అడిగింది ప్రభా. నువ్వు ఆ గృహాన్ని ఏర్పాటులో చేసావు తండ్రి అయినా. నీ ఏర్పాటు గొప్పది ప్రభానైనా. అందమైన గృహాన్ని, సుందరమైన గృహాన్ని బిడ్డకు అనుగ్రహించానైనా. ఆ గృహంలో మీరు ప్రవేశించి బిడ్డలు ప్రవేశపెట్టారైనా. ఆ గృహంలో మీరు నివసించి బిడ్డలు నివసించి చేశారైనా. ప్రభు బిడ్డ తరాలు కూడా నన్ను ప్రేమించిన ఆజ్ఞ లేకుంటే 1000 తరాలు నేను కరించబడి ఉన్నానన్నా. ఆ లేఖనాన్ని బిడ్డల పట్ల నెరవేర్చింది నీకు పొందాలి. వారికి ఇచ్చిన భర్తని బిడ్డల్ని జతలో కన్నా సంతానం జ్ఞాపకం చేసుకోండి. నన్ను ప్రేమించిన ఆజ్ఞ లేకుంటే 1000 తరాలు నేను కరించబడిన ఉన్నానన్నా తండ్రి. లేఖనాన్ని ఎత్తిపడుతున్నా. మరి మనోడనైనా 10th క్లాస్ ప్రవేశించి బిడ్డలు ప్రవేశపెట్టండి. నీ పనిలో జ్ఞానాన్ని తెలివిని వివేచింది ఇరువురు బిడ్డల మనలు కూడా దయచేయండి ప్రభా. నీ ఆత్మని ముద్రవేండి, ఆత్మ సంచారం జరిగిస్తున్న దేవానికి పొందనాలు ప్రభా. ఇంకా బిడ్డ ఏ ఆశతో వచ్చిందో మందిరానికి సృష్టికర్తలయానికి అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యున్న యువతని ఎప్పుడు బలిసిన రెక్కలతో కుటుంబాలకు కప్పండి. యేసునామమున దీర్ఘాయుష్మంతులుగా ఆశించి దీవించండి. వారు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యున్న యువతని ఇంకా నైనా నేను దాని చుట్టూ అగ్ని ప్రకారం దాని మధ్య నివాసమే మహిమకారంగా ఉందని దేహో అవ్వకుండా ఆ లేఖన ఎత్తిపడిన బిడ్డ పట్ల ఎదిరించాం. అమలు చెట్టు వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డ ఎంతో కన్నీరు విడుస్తుంది, వేదన చదువుతుంది ప్రభా. ఎందు నిమిత్తం ఆయన ఆ బిడ్డ హృదయం విరిగి నలిగిపోయింది నీకు తెలుసు. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమని బలి అంటున్నావు తండ్రి. ఆ విరిగి నలిగిన హృదయాన్ని సేద తీర్చండి, సంతోషం పెట్టండి ప్రభా. నీ సన్నిధి సమాధానం సంతోషం ఉల్లాసంతో బిడ్డలు ఏర్పడి ఇచ్చిన కుమారుడిని భర్తని మరి వారి జతలో కన్న సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటా. కుమారుడికి నేను స్వస్థపరిచి రుజుపరచుకుని ఇక్కడ ప్రార్థన చేస్తుంది. ప్రభావం బిడ్డలకు వెళ్ళేది కాక నీ శక్తులు నింపడు ప్రభా. త్వరలో కార్యం జరుగును గాక. తన కొడుకు కుమారుడు కుటుంబం యావత్తు నా రక్షణలోకి వచ్చింది కాక నాయన. నీ బిడ్డలందరూ కూడా రక్షణలోకి వచ్చింది కాక. స్వస్థత యేసునామమున శీఘ్రంగా ప్రకటిస్తున్నావు రాజా. ఆ గృహం కూడా కట్టుకోవాలని చుట్టూ ప్రహరీ కట్టుకోవాలి ప్రభావానికి పొందనాలు. నీ బిడ్డలు ఇంకా నూతన శక్తి నూతన బలంతో నింపడు ప్రభా. యేసునామమున దీర్ఘాయుష్మంతులుగా దీవించారు రాజా. నీకు పొందాలి నాయన. సర్వోత్తర, సర్వాధికారి, సర్వాంతరమి, సర్వజ్ఞాని నైనా. నాయన ప్రభా నీకు పొందాలి ప్రభానైనా. సులభమైన విజయదానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇంకా నూతన శక్తి నూతన పాకల దగ్గర నుంచి అయినా ఏలూరు పట్టణాన్ని వేసే బట్టి మా దేశం, మా రాష్ట్రం, ఇతర రాష్ట్ర దేశాలని సమస్తాన్ని అరచకాలను అంచిపెట్టి గృహాలు అంచి నిర్మించండి, గాలి గద్దెంపచేయండి అయినా. ఎండాకాలంలో వర్షాకాలంలో ఎండల ప్రభా వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరచుకోమని వచ్చిన బిడ్డలో మీరు రాక మాకు అందరికీ మేలుకరంగా దీవునికరంగా ఆశీకరంగా వచ్చిన విధానం బట్టి మీకు ఉపాసం చెల్లించుకుంటూ నా చిన్న కుటుంబాన్ని చిన్న కుటుంబాన్ని చిన్న శ్రావని నీచిన దక్షిణ హస్తాలకు అభ్యాసాలు పెట్టుకుంటూ మరి దాని సృష్టికర్తమైన ప్రపంచ యావత్తు 40 ప్రయాప్తి చెల్లించేసి ఏ కుటుంబంలో ఏమిటంటే జీవపరిస్థితి సమయంలో జీవాన్ని ప్రకటిస్తూ వృద్ధుల దగ్గర చంటి బుద్ధి వరకు జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇచ్చిన ముగ్గురు జతల కన్నా సంతానం జ్ఞాపకం చేసుకోండి అయినా. నీచ దక్షిణాస్తకు అభ్యాసాలు పెట్టుకున్నాను రాజా. నేను నా ఇంటి వారి ఇహోని సేవించిన చెప్పిన వాగ్దానాన్ని నా కుటుంబం పట్ల వేసి నెరవేర్చబడదు కాక. నేను మా కుటుంబాల పట్ల నెరవేర్చబడదు కాక. మీరు మాకు ఇచ్చిన బిడ్డలు మమ్మల్ని వేసిన దీర్ఘాయుష్మంతుగా ఆశను దీవించి పరిస్థితులతో కట్టామైనా వచ్చిన బిడ్డలు కూడా కుటుంబాలు వేసిన దీర్ఘాయుష్మంతుగా ఆశను దీవించాలి. పొందాల్సి స్తోత్రం చెల్లించుకుంటూ ఎంతమంది ప్రార్థన పోతున్నారు, ఎంతమంది కూడా చేస్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించుకుంటూ మరలా మీ కూడిని శుద్ధించే పర్యంతరం మా కుటుంబాలు మా శ్యామలు ఇచ్చిన దక్షిణాస్తకు అభ్యాసాలు పెట్టుకుంటూ నీ కృప నీ కాపుదలకు అందిస్తే కంచుకుంటూ దృష్టి వేసే ప్రతి బాణాన్ని ఏమో మీ దయించే అగ్నికి కాల్చుకొచ్చి పడేసి ఏ దృష్టి కానీ మా కుటుంబాల మీద పడకుండా మా కుటుంబాలకు ఏ దృష్టి పడకుండా నీ కృప నీ కాపుదలకు అందిస్తే కంచుకోరుకుంటూ నన్ను
నేను తగ్గించుకుంటూ నాలో వాళ్ళ మీ నామని ఇచ్చి రేపు పొద్దున దగ్గర వస్తానన్నాడు ప్రభా. ఇంకోటి నేర్పించడానికి ఆయా పాస్టర్ గారిని బిడ్డలైనా ఇంకెవరు బిడ్డలు వస్తారో వారందరినీ కూడా సిద్ధపరచమని ఆ బిడ్డలో మీ నాకు మాకు అందరికీ మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వదించిన దాన్ని బట్టి నీకు దాసం చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నాలో వాళ్ళ మీ నామని హెచ్చించుకుంటూ జీవముగా వేసిన వాళ్ళు సంతోషంగా కూడా వస్తున్నారు ప్రభా. ఆయా బిడ్డ కుటుంబాన్ని సేవని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను అయినా నా దేవుని కుటుంబం దేవుని సేవ వచ్చిన బిడ్డలు మీ ఇచ్చిన దక్షిణ ఆస్తులకు అభ్యాసాలు పెట్టుకుంటూ విద్య మాకేం శ్రద్ధపోకుండా అపోహలు కట్టుబడి మా హృదయాలు అంటికట్టి నీరు కట్టి నూరింతర ఫలం చేశావు. కలబట్టిన జీవితాలు మాకు నాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు దాసం చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నాలో వాళ్ళ మీ నామని హెచ్చించుకుంటూ జీవం గల యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చేత పరలోకము నెరవేర్చి భూమి నెరవేరు గాక. మన దిన ఆహారం దయచేసి మళ్ళీ అపరాధం చేసి మనం క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించిన మమ్మల్ని శోధించాక కీడు తప్పించిన రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే శిలు రక్తమే జయం కళ్ళ రక్తమే జయం ప్రవేశనామానికే సంపూర్ణ విజయం కలుగాక. అపవాది కడుపులకు అంతనాశనం కలుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ దేవుని జీవన కృప సమాధానం సర్వమానవాళికి సంస్థ పరిశుద్ధికి రాజధికారి మనుషులు పేదలకు మన దేవుని కుటుంబానికి దేవుని సేవకి ఎల్ల వేళలా తోడే ఉండదు గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమ అనురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమ అనురాగం నన్ను కాయును అనుక్షణం, నన్ను కాయును ప్రతి క్షణం. హల్లెలూయా. దేవుని మనకి మైండ్ కూడిన ఎదుట ఉన్నాను. దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్.